హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు లైన్ క్లియర్ 2018 నుండి డీఏ అరియర్స్ చెల్లింపులకు సంబంధించి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వానికి బిగ్ అల్టిమేటం అండి. డీఏ బకాయిలు చెల్లించాల్సిందే అంటూ లేదంటే ఉద్యమం తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సమస్యలు మరోసారి తెరపైకి వచ్చాయి. ప్రధానంగా నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఎన్టీఏ మరియు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, సర్వీస్ సంబంధిత సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎన్టీఏ నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన డిమాండ్‌లు. ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణ మరియు ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు గారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎస్‌కు లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా హైకోర్టు తీర్పు అమలు ఏది? 2024లో గౌరవ హైకోర్టు డీఏ బకాయిల చెల్లింపులపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తీర్పు వెలువడిన 4 వారాల్లో డీఏ బిల్లులను ప్రాసెస్ చేయాలని, 8 వారాల్లోగా పూర్తి మొత్తాన్ని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించింది. కానీ ఆ గడువు ముగిసిపోయినా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై ఎన్టీఏ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. పాత బకాయిలు ప్రధానంగా 2018 జూలై మరియు 2019 జనవరికి సంబంధించి కరువు భత్యం, డీఏ బకాయిలు నేటికి ఉద్యోగులకు అందటం లేదు. సో, వీటిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆర్థిక ఇబ్బందులు బకాయిలు రాక ధరలు పెరుగుతుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయని ప్రభుత్వం తక్షణం స్పందించాలని కోరారు. ఇక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆవేదన. కేవలం టీచర్లు మాత్రమే కాదు, సచివాలయ ఉద్యోగుల జేఏసీ కూడా తమ గళాన్ని విప్పింది. వారి ప్రధాన సమస్యలైనటువంటి సర్వీస్ సమస్యలు, ముఖ్యంగా చాలా మంది ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఇంకా పెండింగ్‌లోనే ఉండటం, సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణలో లోపాలు సరిదిద్దాలని కోరుతున్నారు. జీతభత్యాల వ్యత్యాసం. తోటి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా అన్ని రకాల అలవెన్స్‌లను, డీఏలను వర్తింపజేయాలని అయితే డిమాండ్ చేస్తున్నారు. ట్రాన్స్‌ఫర్స్. సచివాలయ ఉద్యోగులకు అంతర్జిల్లా బదిలీలు మరియు స్పోర్ట్స్ కేసులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. మూడోది కార్యాచరణకు సిద్ధం. ఈ 2 బలమైన సంఘాలు ప్రభుత్వానికి స్పష్టమైన సంకేతాలు పంపాయి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. నిర్దిష్ట గడువులోగా హైకోర్టు తీర్పును గౌరవించి బకాయిలు చెల్లించకపోతే న్యాయపరంగా మరియు ఉద్యమపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఉద్యోగులు తమ న్యాయపరమైన హక్కులైన డీఏ బకాయిల కోసం కోర్టు మెట్లెక్కారు. ఎక్కాల్సి రావడం, తీర్పు వచ్చినా కూడా అమలు కాకపోవడం చాలా దురదృష్టకరం. ప్రభుత్వం వెంటనే స్పందించి గుడ్ న్యూస్ చెబుతుందనైతే ఆశిద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.